హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి. నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ అండ్ తనుజ బాండ్ నిజంగా అసలు అన్బ్రేకబుల్ అండి. నిజంగా అసలు వాళ్ళ ప్యూరిటీకి, వాళ్ళ జెన్యున్కి, వాళ్ళ ఫ్రెండ్షిప్కి నిజంగా సూపర్. అసలు ఎంతలా అడిక్ట్ అయిపోయాము అంటే అంతలా, చాలా అంటే చాలా అడిక్ట్ అయిపోయాం వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే కొద్దిగా సాడ్ మూమెంట్ మనకి. అది ఏంటంటే ఆ సాడ్ మూమెంట్ ఏంటనేది నీకు చెప్తాను, ఓకేనా? ఇంకా ఏంటంటే మన తనుజ బాధపడితే, తనుజ కూడా అంతగా బాధపడుతుందో లేదో తెలియదు, కానీ కళ్యాణ్ మాత్రం తనుజ బాధపడితే దానికి 100 కంటే ఎక్కువ అంతలా బాధపడిపోతాడు. తన కంట్లో ఒక చుక్క డ్రాప్ వచ్చినా కానీ కళ్యాణ్ విపరీతంగా బాధపడిపోతాడు. మనం BB9లో చూసాం కదా, సేమ్ యాస్టీజ్ బయటికి వచ్చాక కూడా ఎలా ఉన్నారో అంత జెన్యున్గా ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. అసలు ఏ సీజన్లో చూడలేదు ఇలాంటి బాండ్ని మనము. నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చినాను, మీకు ఓవర్గా అనిపించవచ్చు, బట్ నాకు నచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ నేనైతే ఏం చేయలేను. నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా, ఇంకా కుకింగ్ విత్ జాతరత్నాల్లో తనుజ హ్యాండ్ పైన ఆయిల్ పడిందని చెప్పేసి, అది ఈ వీక్ ఎపిసోడే కదా. ఇంకా ప్రోమోలో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే తెలియదు. నాకు తెలిసి చాలా వరకు చాలామంది అబ్జర్వ్ చేసిండరు. అది వితిన్ సెకండ్స్లో అలా వచ్చేసి వెళ్ళిపోతుంది. అంటే అంతగా చూపించారు కానీ అక్కడక్కడ క్లిప్స్ మాత్రం ఆ ప్రోమోలో వేస్తారు. ఇంకా తనుజకి ఆయిల్ పడి ఉంటుంది కదా, వంట చేస్తుంటుంది. అప్పుడు కళ్యాణ్ అయితే తన కళ్ళన్నీ తనుజ మీదనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో జూమ్ చేసి చూడండి. మీరు ఎవరైనా మిస్ చేయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఆ మూమెంట్ అంటే నిజంగా కొద్దిగా సాడ్ అనిపిస్తుంది, ఆ మూమెంట్ కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది. తన కళ్ళన్నీ అంటే ఎలా వంట చేస్తుందో, తను చేస్తుందా లేదా అని చెప్పేసి తన చుట్టూ చూస్తూ ఉంటాడు, తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అది వీళ్ళు అంటే నాకు తెలిసి డెస్క్ 1 or 2 ఇచ్చినట్లున్నారు పక్కనే. కళ్ళన్నీ పక్కనే చూస్తూ ఉంటాడు. మీ ప్రోమోలు మంచిగా అబ్జర్వ్ చేయండి, ఒకరిని జూమ్ చేసి ఎవరైనా చూడకపోయి ఉంటే. అక్కడ మళ్ళీ వెళ్ళేసి వస్తూ ఉంటాడు. అంటే అందరు ఎవరి జోక్స్లో వాళ్ళు ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, బట్ కళ్యాణ్ మాత్రం కళ్ళన్నీ తనుజ మీదనే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇది కదా ట్రూ బాండ్ అంటే. హ్యాపీనెస్లో కాకుండా బాధలో ఉన్నప్పుడు కూడా తోడుండే వాళ్ళే కదా మన ట్రూ బాండ్ అని చెప్పేది. నిజంగా కదా చెప్పండి. ఎవరి పాటికి వాళ్ళ జోక్స్ అన్నీ, ఎవరి పాటికి వాళ్ళ పనులు చేసుకుంటుంటే కళ్యాణ్ మాత్రం తనుజను చూస్తూ ఎలా ఉందని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు. తన హ్యాండ్స్ ఇలా చూసుకుంటుంటాడు. అంటే తను పెయిన్ అనుభవిస్తుంటే ఇక్కడ కళ్యాణ్ కూడా అంతకు మించి పెయిన్ అనుభవిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే నాకు అక్కడ తన కళ్యాణ్ ఫేస్ చూస్తేనే నాకు అర్థమైపోయింది నిజంగా ఎంతలా బాధపడుతున్నాడు అని చెప్పేసి. మీకు కూడా ఇలా అనిపించుండొచ్చు నాకు తెలిసి. ఖచ్చితంగా చూడండి ఒకసారి వెళ్ళి. ఆ మూమెంట్ అయితే చాలా బాగుంటుంది, బట్ కొద్దిగా సాడ్గానే ఉంటుంది. బట్ వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూస్తున్నందుకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది, బట్ ఏం చేయలేం. బట్ ఇప్పటికైతే తనుజ గారు అయితే బాగున్నారు. కానీ రేపు వచ్చే ఎపిసోడ్ మాత్రం కొద్దిగా బాధగా అనిపిస్తుంది, కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది, మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మంచి పొజిషన్స్కి వచ్చారు కదా, అంటే టాప్ 1, 2 or 3 ప్లేసెస్కి వచ్చారు కదా, బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే నిజంగా చెప్పాలంటే మనకు నిరాశ ఎదురయ్యేలా ఉందండి. నిజంగా చెప్పాలంటే ఈ స్టార్ మా ఎడిటర్ గాడు ఆ మూమెంట్ అంటే వాటిని కళ్యాణ్ తనుజ వాటిని ఉంచుతాడో ఉంచడో అది నిజంగా అది వాడికే తెలియాలి. నిజంగా చెప్పాలంటే చూద్దాం రేపు ఏం చేస్తాడో, వాడు ఉంచుతాడా ఉంచడా అని చెప్పేసి. అంటే కళ్యాణ్ అయితే చాలా రియాక్షన్ అంటే చాలా బాధపడ్డాడు. బట్ ఇవన్నీ వీడియో మాత్రం ఎడిట్ చేయకుండా బయటికి వస్తే ఉన్న కొద్దిగా నెగిటివ్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి.
అంటే వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోరు, వీళ్ళిద్దరు ఎప్పుడు బాండ్ అన్బ్రేకబుల్ అలాగే ఉంటుంది అని చెప్పేసి ఇలా నెగిటివిటీ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. బట్ మన ఎడిటర్ గారు తెలుసు కదా, అన్నిట్లో మన వీళ్ళ మూమెంట్స్ అన్నిటినీ మంచిగా ఉన్నవి, వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నవన్నీ, హెల్ప్ చేసుకున్నవి, ఇద్దరు ఒకరు తోడుగా ఉన్నవన్నీ ఎడిటర్లో లేపేస్తుంటాడు. చూద్దాం ఏం చేస్తాడో. బట్ హోప్స్ అయితే పెంచుకోకండి, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఎడిటింగ్లో తీసేస్తే మనం బాధపడాల్సి వస్తుంది. సో అందుకోసమని చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి, చూద్దాం రేపైతే ఎలా ఉంటుందో అని చెప్పేసి. బట్ కొద్దిగా సాడ్ ఎపిసోడే, అంటే చూడలేం కదా, తనుజాకి అలా ఆయిల్ పడితే మనం ఇక్కడ చాలా బాధేస్తుంది మనకి నిజంగా. ఆ ఫోటో చూస్తూనే ఆ రోజు మనకి నా కంట్లో అయితే నీళ్ళు తిరిగేసాయి అలా చూస్తూనే నిజంగా చెప్పాలంటే. ఇంకా అక్కడ ఉన్న కళ్యాణ్కి ఎలా ఉండాలో మీరే ఊహించుకోండి ఒకసారి. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను నేను, తనుజ బాధపడితే, తనుజ ఏడుస్తే కళ్యాణ్ అస్సలు ఉండలేడు, అస్సలు నిజంగా అస్సలు తట్టుకోలేడు. అస్సలు తన కంట్లో ఒక్క డ్రాప్ కన్నీరు బిడ్డ వచ్చినా కానీ అస్సలు తట్టుకోలేడు నిజంగా చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు చెప్పండి, 100కో 1,00,00,000కో ఒక్కరుంటారు ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు దొరకడం నిజంగా అదృష్టం నిజంగా చెప్పాలంటే. ఇంకా తనుజ గారు కూడా ఏం తక్కువ ఏం కాదు నిజంగా భీమేనలో చూసాం. కళ్యాణ్ ఒక మాట అంటే అసలు అననివ్వదు అసలు. చెప్పని ఇలాంటి నిజంగా ఎవరో ఎక్కడో కొంతమంది ఎవరో ఉంటారు ఇలాంటి వాళ్ళు నిజంగా చెప్పాలండి. కళ్యాణ్ తనుజ లాంటి వాళ్ళు అంత ప్యూర్గా ఉండేవాళ్ళు నిజంగా చెప్పాలంటే వెరీ రేర్ అసలు ఇలాంటి వాళ్ళు దొరకడం మనం నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాము ఇలాంటి వాళ్ళని అభిమానిస్తున్నందుకు. చాలా హ్యాపీగా ఉంది. ఆ ఎడిటర్ దయ వల్ల ఈ మూమెంట్స్ అన్నీ కట్ చేయకుంటే చాలు నిజంగా చెప్పాలంటే. చూద్దాం ఏం జరుగుతుందో ఏమవుతుందో అని చెప్పేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను టుమారో ఎపిసోడ్ కోసం. నేనైతే మీరు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఇంకా ప్రోమోలో అయితే మన తనుజన్ కళ్యాణ్ చాలా క్యూట్గా ఉంటారు కదా. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్డేట్ ఇచ్చాను కదా, ఆ కళ్యాణ్ బ్లూ డ్రెస్, కళ్యాణ్ తనుజ బ్లాక్ డ్రెస్ అని చెప్పేసి. నిజంగా ప్రోమో అయితే చాలా కామెడీగా ఉంటుంది, చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. ఇక్కడ రోహిణి మణికంఠ అయితే అబ్బా సూపర్ అసలు కామెడీ నిజంగా చెప్పాలంటే. వీళ్ళిద్దరు కళ్యాణ్ తనుజకి భలే సెట్ అయిపోయారు నిజంగా చెప్పాలంటే. మణికంఠ అయితే కళ్యాణ్కి భలే క్లోజ్ అయిపోయాడు ఆఫ్ స్క్రీన్ అయితే. ఇంకా ఆన్ స్క్రీన్ అయితే మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనం జాగ్రత్తకి న్యాయం చేయాలి అనేలాగా ఉన్నాడు నిజంగా చెప్పాలంటే. ఒక ఆట ఆడుకుంటాడు, ఇంకా తనుజాకి అలా అయింది కదా. అంటే మణికంఠ ఇలా వెళ్తే అంటే చూస్తూ ఉంటాడు, కళ్యాణ్ కూడా చూస్తూ ఉంటాడు. తనకు ఏమైనా హెల్ప్ కావాలంటే కళ్యాణ్ నుండి వెనక్కి లాగి ఫస్ట్ నాకు హెల్ప్ చేయరా అని చెప్పేసి చాలా జోక్గా చాలా ఫన్నీగా జరుగుతుంది. కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉంది నిజంగా చెప్పాలంటే. రోహిణి ఇలా పోతే అల్టిమేట్ అసలు భలే కామెడీ సీన్స్ అసలు నిజంగా చెప్పాలంటే. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ కూరగాయలు తెచ్చుకునేటప్పుడు తనుజ వీళ్ళు జతరత్నం వెళ్తారు కదా, అప్పుడు తను మష్రూమ్ అని వెరైటీగా ఉంటుంది. అప్పుడు 2 times మళ్ళీ ఇలా అనేసి అక్కడ కామెడీ సీన్ ఎలగల్లగల్లగా అని కామెడీ సీన్ వేస్తారు. నిజంగా అది చాలా క్యూట్గా భలే అనిపించింది, చాలా బాగుంది నిజంగా. అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్న టుమారో ఎపిసోడ్ కోసం. ప్రోమోలో అయితే ఇంకా కట్ చేసి వేస్తారు కదా, ఇంకేం చూపించలేదు ఇంకా అక్కడ. ఇంకా చూద్దాం రేపు ఏమేమి కట్ చేస్తాడో ఏమేమి వేస్తాడో అని చెప్పేసి. బట్ నాకు ఒక్కటే డిసప్పాయింట్ అండి కళ్యాణ్ విషయంలో. అది ఏంటంటే ప్రతి ఒక్క ప్రోమోలో ప్రతి ఒక్కరు కుక్వి డిష్ సర్వ్ చేస్తారు కదా, జడ్జెస్కి టేస్ట్ చేసి చెప్తారు కదా, అందరివి వేస్తాడు. బట్ కళ్యాణ్ది మాత్రం నేను చూస్తూనే ఉన్న ఏ ప్రోమోలో వేయరు అసలు నిజంగా చెప్పాలంటే. అది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. తనకి అసలు స్పేస్ ఇవ్వట్లేదు నిజంగా చెప్పాలంటే. ప్రోమోలో అసలు ఫొటోస్కి దేనికి ఇవ్వట్లేదు. అది ఎందుకు నాకైతే ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. కనీసం ఒక్క ప్రోమోలో ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్లో కుకింగ్ జతరత్నాల్లో నేను చూద్దాంలే ఏదో ఒక ప్రోమోలో ఉంటాడు కదా అని చెప్పేసి అక్కడ డిష్ పెట్టేది, ఫుడ్ చేసేది ఎంతగా చూపించారు నిజంగా చెప్పాలంటే. ఏదో అక్కడక్కడ
రోహిణి వచ్చినప్పుడు, మణికంఠ వచ్చినప్పుడు అక్కడ చూపిస్తున్నారు తప్పితే నిజంగా కళ్యాణ్కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు. అది నాకే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇలా అనిపించింది నిజంగా చెప్పాలంటే. అలా ఎందుకు చేస్తుందో నాకైతే అర్థం. కొద్దిగా స్క్రీన్ స్పేస్ ఇస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. విన్నర్ని ఎప్పుడు డిగ్రేడ్ చేయకండి ప్లీజ్, నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. కొద్దిగా స్క్రీన్ స్పేస్ ఇస్తే ఎంత బాగుంటుందో. అందరివి చూపిస్తారు కదా, ఇంకొక తిండి కూడా చూపిస్తే ఎంత బాగుంటుంది. అక్కడ ఉన్న 4 మెంబర్స్ చూపిస్తారు, బట్ కళ్యాణ్ది మాత్రమే దేంట్లో చూపించారు అసలు. ఇంకా సండే ఎపిసోడ్లో ప్రతి ఒక్కరితో చూపిస్తారు, బట్ అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఇట్లా కావాలని చేస్తున్నారు, ఎడిటింగ్లో లేపేస్తున్నారు, దేనివల్ల నిజంగా అయితే తెలియదు అసలు. నిజంగా చెప్పాలంటే నిజంగా వెరీ సాడ్ అండి నిజంగా చెప్పాలంటే. ఇది ఇంకా కళ్యాణ్ ఏం మాట్లాడట్లేదని చెప్పేసి, లేకపోతే సైలెంట్గా ఉంటున్నానని చెప్పేసి, దేనివల్ల అయితే నాకైతే అర్థం కావట్లేదు అసలు. అలాంటి మంచి పర్సన్, అలాంటి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే కొద్దిగా స్క్రీన్ స్పేస్ ఇచ్చి కొద్దిగా ఇంకా పైకి ఎదిగేలా చేయాలి, కానీ ఇలా తొక్కే రకంగా చేయకూడదు అసలు. నిజంగా అదొక్కటే చాలా బాధగా ఉంది నాకైతే. నిజంగా అయితే ఇంకా టుమారో ఎపిసోడ్ ఎలా ఉంటుందో నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈగర్లీ. కొద్దిగా సాడ్ మూమెంట్స్, కొద్దిగా హ్యాపీ మూమెంట్స్ అన్నీ మిక్స్గా ఉండబోతున్నాయి టుమారో ఎపిసోడ్. అందరూ తప్పకుండా చూడండి ఓకేనా. టీవీలో చూడండి, జియో హాట్స్టార్లో చూడండి. టీఆర్పీ రేటింగ్ బద్దలైపోవాలి ఓకేనా. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే గంట క్లిక్ చేయండి.